ఓకే, దీంట్లో సెకండ్ సమ్. జస్ట్ క్వశ్చన్ చూసి ఏం రాయొద్దు, డయాగ్రామ్ వేయడం అని చూద్దాం. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు ద స్ట్రామ్ అంటే ఏంటి? ఒక చెట్టు, ఒక స్ట్రామ్ అంటే ఏంటి? పిడుగు. పిడుగు పడడం వల్ల చెట్టు ఏమైపోయింది? ఇరిగిపోయింది. ఇది చెట్టు. ఈ చెట్టు అయ్యడం వల్ల ఏంటి? ఎలా కొట్టేసింది? ఒక పిడుగు వచ్చి ఈ పాయింట్ని కొట్టేసింది. అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ అని అంటున్నాడు. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఒక్కసారి చూడండి, చెట్టు ఉంది, ఎలా ఒక చెట్టు ఉంది, విరిపోయిన దానికి ఎలా పడుతుంది అది? ఇదిగో చెట్టు, ఇది నా చెయ్యి, ఇదంతా చెట్టు అనుకో, ఎలా విరిపోతే ఇలాగే కదా కింద పడుతుంది. అప్పుడు ఏ ట్రయాంగిల్ వస్తుంది మనకి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. నువ్వు చెప్పేది కరెక్ట్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది కరెక్టే, కానీ ఏ ట్రయాంగిల్ వస్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూద్దాం ఒకసారి. ఇదిగో ఇది విరిగిపోయింది కదా, విరిగిపోయిన పార్ట్ ఇది. ఇక్కడ విరిగిపోయి ఇది ఏం పడుతుంది? ఇదిగో ఇది విరిగిపోయిన పార్ట్ ఎలా వచ్చి ఎలా కింద పడుతుంది, అంతేనా? స్లోగా ఎలా కింద పడుతుంది, స్లాంట్గా. అర్థమైందా? చెట్టు విరిగిపోయినప్పుడు ఎలా పడుతుంది? క్రాస్గానే పడుతుంది. ఇలా క్రాస్గా పడింది. అప్పుడు ఏమవుతుంది? బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ. వాట్ ఈజ్ మీన్ బై టాప్ ఆఫ్ ద ట్రీ? ఇది కదా టాప్ ఆఫ్ ద ట్రీ. ఇదేంటి? బాటమ్ ఆఫ్ ద ట్రీ. టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ అంటే ఏంటి? తాకుతుంది. టచెస్ దేని టచ్ అవుతుంది? గ్రౌండ్. ఇది ఎలా టచ్? ఇదే కదా గ్రౌండ్. ఆ గ్రౌండ్ నుండి టచ్ అవుతుంది. ఇదే కదా టాప్ ఆఫ్ ద ట్రీ. యాక్చువల్గా ఇక్కడ ఉండేది టాప్ ఆఫ్ ద ట్రీ, ఎలా కింద పడిపోయి ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడింది. అండ్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees. గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తుంది? ఎంత? ఈ యాంగిల్ ఎంత? 30 degrees విత్ ఇట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ ఫుట్ ఆఫ్ ద ట్రీ టు ద పాయింట్ వేర్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ ఈజ్ 8 meters అని అంటున్నాడు. ఫుట్ ఆఫ్ ద ట్రీ ఏంటి? ఇది ఎక్కడైనా ఫుట్ ఆఫ్ ద ట్రీ అంటే ఏంటి? ఇదేనా? ఫుట్ ఆఫ్ ద ట్రీ నుంచి టు ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్ అంటే ఏంటి? పాయింట్ టు ద పాయింట్, ఒక పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్. ఇదే కదా. ఎక్కడ టచ్ అవుతుంది? టాప్. ఎక్కడైనా ఫుట్ ఆఫ్ ద ట్రీ అంటే ఇదేనా? అంటే దీని మధ్యలో ఉండే డిస్టెన్సే కదా. అర్థమైందా? ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్, ఒక డిస్టెన్స్ దేని మధ్యలో? ద ఫుట్ ఆఫ్ ద ట్రీ. ఇదేనా ఫుట్ ఆఫ్ ద ట్రీ? ఈ ఫుట్ ఆఫ్ ద ట్రీ దగ్గర నుంచి ఎక్కడ వరకు? టు ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్. ఇదేనా? ఇక్కడే కదా టచ్ అవుతుంది. దీని మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? ఇదంతా 8 meters. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. అడిగేం కావాలి? హైట్ ఆఫ్ ద ట్రీ ఎలా వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన అనేది అర్థమా? డయాగ్రామ్ వేయడం మన ఫస్ట్ కాన్సెప్ట్. దాని తర్వాత ఏంటి? గివెన్ ఇచ్చినవి రాయడం. సమ్మె ఎలా వస్తుంది దాని తర్వాత పాటు ముందు రాయడం రావాలి కదా. రాద్దాం. చూడండి ఎలా రాయాలి. ఫస్ట్ చెప్పాలి మీరే. గివెన్ ఏం రాయాలి? గివెన్లో గివెన్ ట్రీ అదంతా అక్కలేదు. ఏం రాయొచ్చు? టాప్ ఆఫ్ ద ట్రీ అని ఉంది కదా. ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ by making an angle 30 degrees. ఎంత? 30 degrees. అండ్ ఇంకేం తెలుసు? డిస్టెన్స్ తెలుసు కదా. దేనికి మధ్యలో డిస్టెన్స్? ఈ పాయింట్ ఏమంటారు? ఫుట్ ఆఫ్ ద ట్రీ. ఫుట్ ఆఫ్ ద ట్రీకి అండ్ ఈ పాయింట్ ఏమంటారు? ఏ పాయింట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్. అదే కదా ఇచ్చాడు క్వశ్చన్లో. ద డిస్టెన్స్ బిట్వీన్ దేని మధ్యలో డిస్టెన్స్ చూడండి క్వశ్చన్లో. ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్
దేనికి? వేర్ దట్ వేర్ ఏ పాయింట్ రాయాలి కదా, ఏ పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్. ఎంత 8 మీటర్స్. ఓకే, సపోజ్ ఈ ట్రయాంగిల్కి కొన్ని పేర్లు పెట్టుకోవచ్చు కదా, ఏ బి సి. ఈ పాయింట్ని డి అనుకుందాం. మనం ఎప్పుడు ఏబీసీలే కదా పెట్టుకుంటాం, అందుకని ఏబీసీ పెట్టుకుని ఈ పాయింట్ ఏమనుకున్నాం, డి అనుకుంటాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. యాక్చువల్గా చెట్టు ఇక్కడ నుంచి ఇక్కడికే కదా ఉంది, ఈ మొక్కకి ఇరిగిపోయింది అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, బీడీ అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, ఏడి, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, బీడీ. వాడి క్వశ్చన్లో ఏం కావాలి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ కదా అడిగాడు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ అంటే మొత్తం డిస్టెన్స్ కావాలి. మొత్తం డిస్టెన్స్ ఎలా వస్తుంది, ఏడీ ఫైండ్ వచ్చేయాలి, బీడీ ఫైండ్ వచ్చేయాలి, రెండు కలిపేస్తే ఏమొస్తుంది, చెట్టు యొక్క హైట్ వస్తుంది. ఓకే, ఒక యాంగిల్ ఉంది, ఏముంది ఇక్కడ, ఏముంది ఒక సైడ్ ఉంది, దాన్ని బట్టి ఇది వస్తుందా రాదా? మరి ఈ ముక్క ఎలా వస్తుంది చూడండి, ఇది విరిగిపోయి ఇక్కడ దాకా విరిగిపోయి ఎలా పడుతుంది, ఎలా పడుతుంది. అప్పుడు ఈ మొక్క హైట్ ఈక్వలే కదా, అర్థమైందా? ఈ హైట్ ఆల్రెడీ మనం సమ్లో చేస్తాం కాబట్టి మనకు వస్తుంది, కానీ ఇది ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ దాకా విరిగిపోయి ఎలా పడింది, ఎలా వచ్చి ఎలా కింద పడిపోయింది. ఈ మొక్క దేనికి ఈక్వల్ అవుతుంది, హైపోటెనస్కే కదా, అర్థమైందా? చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్, నోట్ చేస్తారా, నోట్ చేయండి, అరేంజ్ చేస్తాను. ఫస్ట్ ఇది నోట్ చేసేయండి, ఓన్లీ గివెన్ అని పెట్టుకుని ఇది నోట్ చేసేయండి, డయాగ్రామ్ వేసుకోండి, గ్యాప్లో ఇక్కడ రాస్తాను. ఆఫ్ చేయి, అది పాస్ చేయి. ఓకే, మనకి ఎందుకే ఏం కావాలి, ఇది కావాలి, ఏబి కావాలి. ఏబి ఎలా వస్తుంది, ఏబి అంటే ఏంటి, ఏ నుంచి డికి విరిగిపోయింది కదా ఆ ముక్క, ఏడి ప్లస్ అక్కడ నుంచి ఏం కావాలి ఏంటి, బీడి. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి అయిపోయినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీడే ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం చేద్దాం, బీడే. ఫ్రమ్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్, ఏబిడియా, డిబిసి. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, రైట్ యాంగిల్ అట్ బి. ఓకే, మనకేముంది, ఏముంది ఎడ్జసెంట్ సైడ్ ఉంది. ఏం కావాలి, ఎడ్జసెంట్ ఆపోజిట్ ఉన్నప్పుడు ఏంటి, tan θ. అర్థమైందా? ఎడ్జసెంట్ ఆపోజిట్ ఉన్నప్పుడు ఏంటి, ఒకవేళ ఎడ్జసెంట్ హైపోటెనస్ ఉంటే, ఆపోజిట్ హైపోటెనస్ ఉంటే సరే. ఇప్పుడు ఇదిగో ఇది ఎడ్జసెంటే కదా, ఇదేంటి ఆపోజిట్ సైడ్. అలాంటప్పుడు ఏం తీసుకుంటావు, tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan యాంగిల్ అంతే ఇక్కడ, tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి, ఇదే కదా ఆపోజిట్, ఇక్కడ నుంచి ఇక్కడ ఇదే కదా ఆపోజిట్, బీడీ. జస్ట్ యాంగిల్ చూసుకోండి, బీడీ బై ఎడ్జసెంట్ ఏంటి, ఎడ్జసెంట్ ఇక్కడ, ఇది బీడీ, ఇదేంటి బీసీ. ఓకే, tan 30 వాల్యూ ఎంత, 1/√3 ఈజ్ ఈక్వల్ టు బీడీ వాల్యూ తెలియదు కదా, బీడీ అంటే బీడీఏ, బీసీ అంట 8. బీడీ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, బీడీ ఇంటూ √3, బీడీ √3, 8 × 1 8. బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 8/√3. మనకి బీడీ వాల్యూ వచ్చింది, ఇంకేం కావాలి, ఏడి. ఏడి ఎలా వస్తుంది చూడండి, ఈ పాయింట్ దగ్గర, ఈ మొక్క దగ్గర విడిపోయిందా, ఇరిగిపోయిందా, విరిగిపోయి ఎలా పడింది, కింద పడిపోయింది. అప్పుడు ఈ ఏడి దేనికి ఈక్వల్ అవుతుంది, ఎలా ఈక్వల్ ఇక్కడ పడినప్పుడు దీనికి ఈక్వల్ అవుతుంది కదా. దేర్ ఫోర్ ఇక్కడ రాస్తాం, దేర్ ఫోర్ ఫ్రమ్ ద ఫిగర్, దేర్ ఫోర్ కాదు, ఫ్రమ్ ద ఫిగర్
ఈ ఫిగర్ బట్టి ఏం చెప్పచ్చు? ఫ్రమ్ ద ఫిగర్ ఏం చెప్పుకుంటున్నాం? ఏడి ఈజ్ ఈక్వల్ టు సిడి. అర్థమైందా? ఏడి ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా. ఇదిగో ఈ ఏడి దేనికి ఈక్వల్ అవుతుంది? ఇలా పడిపోయి ఈ సిడికి ఈక్వల్ అవుతుంది. అంటే సిడి ఫైండ్ అవుట్ చేస్తే వచ్చినట్టే. సిడి ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి ఏముంది, ఇది అడ్జసెంట్. మనకి ఏం కావాలి? సిడి అంటే సిడి ఆపోజిటా ఏంటి? ఇది అడ్జసెంట్ సైడ్, ఇదేంటి? హైపోటెన్యూస్. అడ్జసెంట్ హైపోటెన్యూస్ ఉన్నప్పుడు ఏంటి? కాస్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా ఏంటి? కాస్ 30 కదా. కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు థీటా యాంగిల్ ఎంత? 30 కదా. అడ్జసెంట్ ఏంటి? బీసీ. హైపోటెన్యూస్ అంటే సిడి. ఓకే. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2 ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ ఎంత? 8/CD అంటే సిడి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సిడి √3 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై సిడి ఇంటూ √3, సిడి √3, 8 ఇంటూ 2 16. అప్పుడు సిడి ఈజ్ ఈక్వల్ ఎంత? 16/√3. మనకేమొస్తుంది? ఏడి వాల్యూ వస్తుంది, బీడి వాల్యూ వస్తుంది. రెండు కలుపుకుంటే ఆన్సర్ వచ్చేది కదా. దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎలా? ఏడి ప్లస్ బీడి. అంతేనా? ఏడి ఎంత అంటే బీడి అంటే ఏడే కదా. సారీ అంటే ఏడి తీసుకోండి ఎంత? ఓకే. సిడి ఈజ్ ఈక్వల్ టు అదే 16/√3 ప్లస్ బీడి వాల్యూ ఎంత? 8/√3. ఇదిగో బీడీ, అదిగో బీడీ ఎంత? 8/√3 వచ్చింది కదా. అండ్ సిడి దేనికి ఈక్వల్ అవుతుంది? ఏడీకి ఈక్వల్ అవుతుంది కదా. అప్పుడు 16/√3 ప్లస్ 8/√3. దీన్ని అలా వదిలేయకూడదు, ఇంకా సింప్లిఫై చేయాలి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎల్సిఎం చేస్తే 16/√3 ప్లస్ 8/√3 రెండాటికి ఎల్సిఎం ఏమవుతుంది? √3 కదా. 16 ప్లస్ 8. అర్థమైందా? ఎల్సిఎం ఒకటి అయినప్పుడు పైన అట్లని కల్పించు కదా. 16 ప్లస్ 8 అంతా 25/√3. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. రేషనలైజింగ్ ఇదేం చేయాలి? ఓకే. ఇక్కడ √3 ఉంటే √3/√3. 24 ఇంటూ √3 ఎంత? 24/√3. √3 ఇంటూ √3 రూట్ ఏ ఇంటూ రూట్ ఏ వాల్యూ ఎంత? ఏ. అంతేనా? అప్పుడు √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3. 24 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 8/√3. అర్థమైందా? దేర్ ఫోర్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సారీ టవర్ కాదు, ట్రీ. ద హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8/√3 మీటర్స్. అర్థమైందా? కొంచెం ఇక్కడ రెండు ఇచ్చాడు, రెండు టైమ్స్ కింద తీసుకున్నాం. ఒకటి tan, ఒకటి cos. ఎందుకు తీసుకున్నాం? ఫస్ట్ అసలు ఆపోజిట్ తెలీదు. దాని తర్వాత ఏం కావాలి మనకి? హైపోటెన్యూస్ కావాలి. రెండు కలుపుకుంటే వచ్చేస్తుంది. ఏంటి పైథాగరస్ థియరమ్ బట్టి కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ అప్లికేషన్ ట్రిగ్నోమెట్రీని ఉపయోగించాలి, పైథాగరస్ కాదు. నువ్వు యాక్చువల్గా నువ్వు ఎంసీక్యూలు చేసావు అనుకో, అప్పుడు అలా చేయొచ్చు. మనకి ఏముంది? ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఏముంది? ఎంత వచ్చింది? ఇది 8/√3. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? 8/√3 అవుతుంది. అర్థమైందా? నోట్ చేయండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏమన్నాను? సపోజ్ ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావు? పైకి చూస్తాం. ఇప్పుడు చెప్పిన 2 సంవత్సరాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ యాంగిల్ ఉంది. యాంగిల్ అంటే టాప్గా దీన్ని చూస్తున్నాడు, ఒక సైడ్ ఇచ్చేస్తున్నాడు, ఇంకో యాంగిల్ ఇస్తున్నాడు, ఇంకో అదర్ సైడ్ చేస్తాం. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇది ఇక్కడ ఉంటుంది యాంగిల్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి తెలుసా? ఇక్కడ ఉంటుంది అన్నమాట యాంగిల్. ఎక్కడ? ఇది. ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది? దీనికి ఈక్వల్ అవుతుంది. అంతే కదా? ఇదే యాంగిల్ 90 డిగ్రీసా? సపోజ్ 30 అయింది అనుకో, ఇది కూడా ఏమవుతుంది?
30 అవుతుంది, ఇది 30 అయితే ఇది 30 అవుతుంది. అర్థమైందా? ఇది 45 అయిందనుకో, ఇది కూడా 45 అవుతుంది. ఆ రెండాటికి అదే డిఫరెన్స్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్కి. ఓకేనా? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎలా అడుగుతాడు తెలుసా? సింపుల్గా సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ కింద నుంచి ఒక యారో పెట్టుకొని కిందకి నుంచి ఒకటి వేస్తున్నాడు, కిందకి వేస్తున్నాడు. అప్పుడు ఎలా కింద పడుతుంది కదా, వాడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత 30 degrees అంటాడు. అప్పుడు యాంగిల్ ఎక్కడ వేసుకోవాలో మీరు చాలామంది ఎక్కడ వేసుకుంటారు, ఇక్కడ వేస్తే తప్పు వస్తుంది. ఇక్కడ ఇది వేస్తారు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఎజ్యూమ్ చేసుకోవాలి. ఒక లైన్ స్ట్రైట్గా గీసుకొని ఇక్కడ 30 degrees, ఇక్కడ 30 అయింది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది 30 degrees అవుతుంది. అర్థమైందా? అదే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టైప్ ఆఫ్ సమ్స్. ఇంకా రకరకాలుగా అడుగుతాడు. ఇప్పుడు జస్ట్ లైక్ ట్రీ విరిపోయిన తర్వాత ఎలా పడింది అని అంటాడు. అర్థమైందా? కొన్నిసార్లు ఐ దగ్గర నుంచి అంటాడు. పర్సన్ ఎక్కడ ఉన్నాడో నా ఐ దగ్గర నుంచి యాంగిల్ అంటాడు. ఎక్కడి నుంచి? ఐ కంటి దగ్గర నుంచి యాంగిల్ ఎంత అంటాడో, ఒక తేటా 30 degrees 45 60 degrees ఏదన్నా అంటాడు. ఐ దగ్గర నుంచి యాంగిల్ అయినప్పుడు మళ్ళీ ఏం తీసుకుంటారు? యాంగిల్ ఆఫ్ ఎలివేషనే. జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అంటాడా? అర్థమైందా? మీరు సమ్స్ చేసే ఏంటి డౌటా? మీరు సమ్స్ చేసే కొద్దీ ఇది అలవాటు అవుతుంది అనమాట. పిక్చరైజేషన్ వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెట్టు ఇరిగిపోయినప్పుడు ఎలా పడుతుంది, కింద పడుతుంది అనేది ఐడియా వచ్చింది కదా. ఆ పిక్చరైజేషన్ వస్తే చాలు ఈ సమ్స్ అన్ని చేయగలం. అర్థమైందా? ఆపోజిట్ హైపోటెన్యూస్ ఉన్నప్పుడు ఏంటి? సైన్ చేస్తారు. ఎడ్జసెంట్ హైపోటెన్యూస్ ఉన్నప్పుడు కాస్. ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉన్నప్పుడు ఓకే. 9 వాల్యూలు చెప్తారా? sin 30, sin 45, sin 60, cos 30, cos 45, cos 60, 1/2 and tan 30, 1/tan 45, tan 60. ఏమన్నా కొత్తగా ఏమన్నా చెప్పినా ఇవే చెప్పాను అనమాట. అర్థమైందా? రిమైనింగ్ సమ్స్ అన్ని రేపు చేద్దాం. ఈజీ కదా. ఓకే, నోట్ చేసుకోండి. డిఫరెన్స్లు ఉన్నట్లకి డిఫరెన్స్లో డయాగ్రామ్స్ వేసుకోండి ఒక పక్కన. ఓకే, క్లోజ్ చేస్తే వీడియో.